మీరు మోతీలాల్ నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఎస్పెషల్లీ నాస్డాక్ ఈటీఎఫ్స్ ఏమో చాలా ప్రీమియంకి ట్రేడ్ అవుతున్నాయండి. ఇది ఇంకా చాలా మందికి అవేర్నెస్ లేదండి. అవేర్నెస్ లేకుండా తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోతీలాల్ నాస్డాక్ ఈటీఎఫ్ ఇప్పుడు ప్రైస్ మార్కెట్ది ఏదైతే కనిపిస్తుంది కదా, నేను ఈ రోజు రికార్డ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 285 రూపీస్. ఇదేంటి ప్రైస్? ఓకే, మీకు ఇది డిమాట్ అకౌంట్లో ఇది కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రోత్ తీసుకున్నాను, మీరు ఎనీ డిమాట్ అకౌంట్లో తీసుకోవచ్చు. అయితే ఈ ప్రైస్ అనేది ఇది మార్కెట్ ప్రైస్ అండి. దీని యాక్చువల్ ఐ అనేవి ఇది కాదు. మీరు చూడండి కిందకి వెళ్ళి వస్తే ఇది ఐఎన్ఏవి కనిపిస్తుంది ఇక్కడ. నేను ఏ రోజు అయితే రికార్డ్ చేస్తున్న వీడియో చూడండి, ఇక్కడ ఐఎన్ఏవి ఎంత ఉంది? 241. కానీ ఎంతకు ట్రేడ్ అవుతుంది మోతీలాల్ నాస్డాక్ ఈటీఎఫ్? 285. అంటే అరౌండ్ 18% ప్రీమియం అండి ట్రేడ్ అవుతుంది. అంటే మీరు 100 రూపాయల వస్తువు 118 రూపాయలకు కొంటున్నారు, లిటరల్లీ అంతే. సో ఇది మీకు తెలుసుంటే ఓకే, కానీ నాకు అనిపిస్తుంది ఇంకా మెజారిటీ ఆఫ్ పీపుల్కి తెలియదండి. సో ఎవరికైతే తెలీదో ప్లీజ్ కంపేర్ ద ప్రైస్ విత్ ఐఎన్ఏవి. తక్కువ ఉంటే చాలా మంచిది, మీకు డిస్కౌంట్లో దొరుకుతున్నట్టు. లేదా మ్యాక్స్ 1 to 2% ప్రీమియంలు ఉంటే ఓకే. దానికన్నా ఎక్కువ ప్రీమియం అయితే మాత్రం ప్లీజ్ థింక్ ట్వైస్ అండి బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. చూడండి, నౌ ఏ డేస్ కదా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పైన చాలా క్రేజ్ పెరిగిందండి మన ఇండియాలోని. అండ్ మోర్ ఎవర్ కదా, ఇఫ్ యూ వాంట్ ఎక్స్పోజర్ టు ఏఐ కంపెనీస్, అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అయితే ఏఐ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ లేవండి. సో మనం ఏంటి, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యుఎస్ కంపెనీస్ అండ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ఇండియన్స్ ఈస్ నాస్డాక్ 100. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు గెట్ ఎక్స్పోజర్ టు దిస్ గ్లోబల్ కంపెనీస్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ నాస్డాక్ 100. అయితే అట్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు 2 టైప్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏంటిది? ఐదర్ త్రూ ఏటీఎఫ్ ఆర్ త్రూ ఇండెక్స్ ఫండ్. త్రూ ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, లైక్ ఫర్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నాస్డాక్ 100 ఇండెక్స్ ఫండ్ ఉంది, అలాగే మోతీలాల్ ఇండెక్స్ ఫండ్ ఉన్నది. అయితే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు ఉంటుంది, మనం ఎప్పుడు ఏఎంసీని ట్రాక్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఆర్బీఐ లిమిట్ వల్ల అది ఎవ్రీ టైం ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుందండి. మీకు తెలుసు, ఒక్కోసారి వాళ్ళు న్యూ ఎస్ఐపిస్ తీసుకుంటారు, ఇంకొకసారి క్లోజ్ చేయిస్తుంటారు. ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలండి. సో ఎప్పుడు ఓపెన్ అయిందో అప్పుడే మనం డిపాజిట్ చేయగలం, క్లోజ్ అయిపోయినప్పుడు మనం డిపాజిట్ చేయలేం. ఇది ప్రాబ్లం అవుతుంది త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. ఫస్ట్ రూట్ మ్యూచువల్ ఫండ్స్ అయిపోయింది కదా. నా సెకండ్ రూట్ ఏంటి? త్రూ ఈటీఎఫ్స్. త్రూ ఈటీఎఫ్స్ అనుకోండి, మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఉంది, ఫ్యాంగ్ ప్లస్ ఉంది. అయితే ఈటీఎఫ్స్ ఉన్న ప్రాబ్లం మీకు ఇప్పుడు డిస్కస్ చేశాను కదా, ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్లో. ఈ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ వల్ల కొత్త యూనిట్స్ క్రియేట్ అవ్వట్లేదు. సో ఓల్డ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అదే మార్కెట్లో హై ప్రీమియం ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడే మీరు చూశారు కదా. చూడండి, ఈ వీడియో మీరు వెళ్ళి ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటలేదు. ఐఎమ్ నాట్ పుషింగ్ ఎనీ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో. సో ద మెయిన్ రీజన్ నేను ఈ వీడియో ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్నాను, అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మీకు ఎవరికైతే తెలీదో వాళ్ళకి ప్లీజ్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ప్రైసు ఐఎన్ఏవి కంపేర్ చేసుకోండి. 1 to 2% ప్రీమియం ఉందనుకోండి పర్వాలేదు, బట్ దానికన్నా ఎక్కువ ప్రీమియం ఉందనుకోండి జస్ట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ థింక్ అండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.